హాయ్ అండి. ఈరోజు మీకు మిల్లెట్స్‌తో దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిల్లెట్స్‌తో దోసలు ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇండియాలో బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ అనేది చాలా రైజింగ్‌లో ఉంది. చాలా చాలా పెరుగుతుంది డే బై డే. ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ షుగర్ రాకూడదు అనుకున్న వచ్చిన వాళ్ళు కంట్రోల్‌లో ఉంచాలి. ఇన్సులిన్ వరకు వెళ్ళకూడదు. టాబ్లెట్స్‌తో కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం మిల్లెట్స్ వైపు రండి. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే అని కాదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మంచిగా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు మిల్లెట్స్‌కి రండి. చాలా హెల్తీగా ఉంటారు అండ్ మీరు చాలా చేంజెస్ చూస్తారనమాట. మీ బ్లడ్ షుగర్‌లో కానీ, మీ వెయిట్ లాస్‌లో కానీ చాలా చేంజెస్ అయితే వస్తాయి. నన్ను నమ్మండి. దీన్ని నేను చాలా ఇయర్స్ నుంచి తింటున్నాను. స్టార్టింగ్‌లో ఎవరికైనా కష్టంగా ఉంటుంది తినాలి అంటే. సో, నెమ్మదిగా ఇలా బ్రేక్‌ఫాస్ట్, డిన్నరు ఇలా మీరు మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీకు అలవాటైపోద్ది. స్టార్టింగ్‌లో నాకు చాలా కష్టంగా ఉండేది. కానీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందనమాట. అప్పుడు నేను డైలీ 3 పూట్ల మిల్లెట్స్ తినేదాన్ని. మీరు నమ్ముతారో లేదో. చాలా కంట్రోల్‌లో ఉండేది నా షుగరు. అసలు పెరిగేదే కాదు. సో, ఈ రోజుల్లో అంటేనే బీపీ, థైరాయిడ్, షుగర్ కామన్ అయిపోయినాయి ప్రెగ్నెంట్ లేడీస్‌కి. సో, అవన్నీ కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే రైస్ బదులు మిల్లెట్స్‌కి రండి. రైస్ అనేది ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ మిల్లెట్స్ అనేవి ఒక 8-10 అవర్స్ అయినా నానాలి కంపల్సరీ. ఎంత నానితే అంత మంచిగా డైజెస్ట్ అవుతుందన్నమాట. మిల్లెట్స్‌లో మనకి విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి. అలాగే మనకు పొట్టు మినపప్పులో కూడా చాలా ఐరన్ ఉంటుంది. సో, పొట్టంతా పోయేటట్టు కాకుండా ఒక 70% పొట్టైనా ఉండేటట్టు చూసుకొని కడుక్కోండి. తర్వాత పిండి రుబ్బాక దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఫర్మెంట్ అవ్వడానికి ఉంచండి. ఫర్మెంటేషన్ అనేది మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. పిండి పుల్లగా అయిపోతుంది అనేసి వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. అట్లా చేయొద్దు. బయట ఫర్మెంటేషన్ అయితేనే అది మన హెల్త్‌కి, డైజెషన్‌కి చాలా మంచిదనమాట. ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. చూసారు కదా వీడియోలో నేను ఏమేమి వేసానో. నేనైతే కొర్రలతో చేశాను. మీరు చెప్తే గాని తెలీదు ఇది మిల్లెట్స్ దోస అని. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మిల్లెట్స్ అనే కాదు ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్‌తో అయినా ఇడ్లీ, దోస, గుంట పొంగనాలు, ఊతప్పాలు ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అలాగే మన దగ్గర స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, డ్రై డేట్స్ పౌడర్ పిల్లలకి ఏవైతే హెల్తీవో అవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయొచ్చు కదా. అలానే ఈ దోసతో మనం పైన ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ స్కూల్ హడావిడిలో నేను క్యారెట్ అవి వేయలేదు. చీజ్ దోస కావాలంటే చీజ్ వేసి ఇచ్చేసాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డిఫరెన్స్ అనేది తెలీదు. మీరు కనుక వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.